గత 3 రోజులుగా రిలే నిరాధ్యక్ష చేస్తూ ఉన్న నీట్ పేరెంట్స్ అసోసియేషన్కి మద్దతుగా ఇవాళ ఇక్కడ రావడం జరిగిందండి. వీళ్ళ ప్రధానమైన డిమాండ్లు మెడికల్ కాలేజీల్లో సీట్లు పెంచాలని, 2 ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కాలేజీల పైన ప్రభుత్వం నియంత్రించాలని వాళ్ళ ప్రధానమైన డిమాండ్లు. సో ప్రత్యేకంగా మెడికల్ కాలేజీలో సీట్లు పెంచాలంటే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కొంత స్టాఫ్ని కనుక రిక్రూట్ చేసుకోగలిగితే సీట్లు ఆటోమేటిక్గా ఎన్ఎంసీకి మనం రిపోర్ట్ చేస్తాం, మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కావాల్సిన స్టాఫ్ ఉంది అన్నప్పుడు మనకు సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా మన పాపులేషన్కి తగ్గట్టుగా డాక్టర్లు లేరనే ఉద్దేశంతోనే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద సీట్లు పెంచుకుంటూ వస్తుంది. మొన్న ఫేజ్ 3 కింద కూడా దేశవ్యాప్తంగా 10,000 మెడికల్ సీట్లు పెంచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు తీసుకున్నట్టుగా మనకు కనిపించలేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో సీట్లు పెంపు చేయాలి. కొత్త మెడికల్ కాలేజీలని త్వరితగతిన పూర్తి చేసి 100 నుంచి 150 అడ్మిషన్లు ఉండేలాగా ఫస్ట్ బ్యాచ్లోనే నిర్ణయం తీసుకుని దానికి తగ్గట్టుగా కృషి చేయాలని, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్ల కన్నా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లు ఎక్కువ ఉండాలనేదే కేంద్ర ప్రభుత్వం ఎజెండా. ఈ సీట్లు పెంచడానికి గల కారణం ఏంటంటే మెజారిటీ స్టేక్ ప్రభుత్వం చేతిలో ఉండాలి. మెడికల్ సీట్లు కానీ, మెడికల్ ఎడ్యుకేషన్ కానీ, హాస్పిటల్స్ కానీ అనేదే ముఖ్య ఉద్దేశంతో ఈ సీట్లు పెంచడం కానీ, హాస్పిటల్స్ పర్మిషన్ ఇవ్వటం కానీ. సో దానికి అనుగుణంగా కాకుండా దానికి వ్యతిరేకంగా జరిగితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా యూనివర్సిటీ మరియు ఫీ రెగ్యులేటరీ కమిషన్ చాలా విజిలెంట్గా ఉండి ఫీజుల పెంపు నియంత్రించాలి. ఫీజులు నిర్ణయించిన ప్రైస్ కాకుండా ఇంకా ఎక్కువ వసూలు చేస్తే కాలేజీలు భయపడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.